వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందో మనం చూసాం. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రాలో ఉండటానికి ఇష్టపడటం లేదు. మూడోసారి అప్పుడే బెంగళూరు ప్యాలెస్కి పరుగులు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అసలే దారుణ పరాజయంతో ఓటమి భారంతో కుంగిపోతున్న వైసీపీ పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగలబోతుంది. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూపంలో. పొంగనూరు నుంచి 6,000 ఓట్ల మెజారిటీతో, మన భాషలో చెప్పాలంటే చావు తప్పి కొనలు ఒట్టపోయినట్టుగా 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనర్హత వేటు వేయటానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. ఎందుకనంటే సాధారణంగా ఎన్నికల సమయంలో మనం ఇచ్చే అఫిడవిట్ అంతా కూడా వాస్తవ రూపంలో ఉండాలి. అందులో ఇచ్చిన సమాచారం తప్పు అని నిరూపించబడినా లేదా కొంత సమాచారాన్ని మనం దాచిపెట్టామని నిరూపించబడినా వారిపై అనర్హత వేటు వేస్తుంది. గతంలో అనేక ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం వచ్చేటప్పటికి కూడా అదే జరిగింది. రామచంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి బీసీవై పార్టీగా దానికి అధ్యక్షుడైన కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఏమని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 142 ఆస్తులకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరచలేదు. అది ఒకటే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉన్నటువంటి కొన్ని క్రిమినల్ కేసులను తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదు. ఇది ఏ రకంగా చూసినా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమే. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు లేవని తప్పించుకుని ఉండొచ్చు. ఏదైతే 142 ఆస్తులని వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారో లేవని తప్పించుకోవచ్చు, దాన్ని పక్కన పెడదాం. మరి నీ కేసుల సంగతి ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు లేవు అని తప్పించుకోలేడు కదా. ఇదంటే నీ చేతిలో పని కాబట్టి అబ్బాయి నాది కాదని నువ్వు తప్పించుకోవటావేమో బహుశా. కానీ క్రిమినల్ కేసులు అనేవి నీ చేతిలోది కాదుగా, ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి కదా ఆ ఎఫ్ఐఆర్లన్నీ. ఇప్పుడు ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. వాస్తవానికి ఎన్నికలు అయిపోయాక ఎవడు పట్టించుకుంటాడులే దీన్ని అనుకున్నారు. ఎన్నికల ముందేమో మన మీద అంత ధైర్యం చేసి కంప్లైంట్ ఇచ్చేవాడు ఎవడని ఎన్నికల ముందు అనుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అయిపోయిన ఎన్నికలే కదా, మనల్ని ఎవడు పట్టించుకుంటాడులే అనుకున్నాడు. మళ్ళీ సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయి ఉంటే అసలు ఇది సమస్య కాకుండా పోయేది. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచిన తర్వాత ఎన్నికల అఫిడవిట్ని పరిశీలిస్తే 142 ఆస్తులకు సంబంధించిన వివరాలు అందులో పొందుపరచలా. 1 కాదు 2 కాదు, 1 పొందుకు పరచకపోయినా అది కూడా తప్పే. కానీ 142 ఆస్తులకు సంబంధించి, అంటే దాదాపుగా 100 ఎకరాలు లేదా 1000 ఎకరాలకు సంబంధించిన ఆస్తులను అందులో పొందుపరచకుండా ఎన్నికల కమిషన్ను మోసం చేశాడు. దీని మీద కోర్టులో పిటిషన్ వేస్తే ఈ నెలాఖరుకి దీనికి సంబంధించిన ఆ పూర్తి ఆధారాలతో నోట్ ఇవ్వాలని చెప్పి, ఫైల్ చేయాలని చెప్పి కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. దీంతో ఇప్పుడు పచ్చి వెలకబడినట్టయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గొంతులో. నిన్న చూడండి, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచోడు, మిథున్ రెడ్డి మంచోడు, వాళ్ళ మీద విషయం జిమ్ముతున్నారు, వాళ్ళు 1000 ఎకరాలు దోచుకోలా. ఎవరు జిమ్మారు? పొంగనూరులో ప్రజల్ని టీడీపీ ఏమైనా రెచ్చగొట్టిందా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పిలిచి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారా? లేదు కదా. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ప్రజలు స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్తుంటే చేతులు కట్టుకుని తల దించుకుని నిలబడిన వాళ్ళు ఈరోజు అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారు, కానీ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించడం అనేది వారి హక్కు. అలాగే జరిగిన అరాచకాల గురించి మీరు బయట పెట్టండి, మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. కానీ గతంలో మీరే కదా వేధింపులు చేసింది వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు నేను చెప్పాల్సింది, మరి పొంగనూరులో ఎందుకు తిరణాలకు వచ్చినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కంప్లైంట్ చేయడానికి ఎందుకు వచ్చారో జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది. వాళ్ళ ఆధారాలతోనే వచ్చారు కదా. ఏదో నువ్వు 3 రాజధానుల కోసం పెట్టినటువంటి పెయిడ్ ఆర్టిస్టులాగా కాదు కదా. వాళ్ళు ఏం చేశారు? ఇదిగో మా భూమి, ఇది కబ్జా చేశారు, కబ్జా జరిగిందో లేదో రెవెన్యూ రికార్డులో ఉంటుంది. ఇదిగో మా ఆస్తి, దీన్ని కబ్జా చేశారు, కబ్జా జరిగిందో లేదో రెవెన్యూ రికార్డులో ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచోడని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వటం. ఎర్రచందనం స్మగ్లర్ కూడా జగన్మోహన్ రెడ్డికి మంచోడే, సౌమ్యుడే, నోట్లో ఏలు పెడితే కొరకలేని వాడే. 1000 ఎకరాలు దోచుకున్నవాడు సౌమ్యుడే, నోట్లో ఏలు పెడితే కొరకలేని వాడే. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వాడు నీకు సౌమ్యుడే. అలాగే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసి మారణహోమం చేసిన వాడు నీకు సౌమ్యుడే. నీకు సౌమ్యుడు అంటే ఎవరు? అరాచకం చేసేవాడు సౌమ్యుడు. నీకు విరోధి అంటే ఎవడు? ప్రశ్నించేవాడు విరోధి. అదే కదా వైసీపీ పాలనలో.
ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కోర్టులో గాన ఈ 142 ఆస్తులకు సంబంధించి కానివ్వండి, క్రిమినల్ కేసులకు సంబంధించి కానివ్వండి ఆధారాలు పెట్టి అవి ఎన్నికల అఫిడవిట్లో లేవు అని తేల్చితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా అనర్హత వేటు వేస్తుంది. కోర్టు కూడా ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒక పక్క ఆల్రెడీ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టడం వరకు పెద్దిరెడ్డి హస్తం ఉందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. సో దాని నుంచి ఎలా బయటపడాలా, ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి, అలాగే ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారు తొండోపతండాలుగా జాతరకు వచ్చినట్టు వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల మీద కంప్లైంట్లు ఇచ్చారు, దీని నుంచి ఎలా తప్పించుకోవాలా అని తలబట్టుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఇప్పుడు అనర్హత వేటు అనేది ఒకటి తయారైంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కంటి మీద కునుకులేదు. ఓడిపోయిన దగ్గర నుంచి కూడా వైసీపీ పార్టీ నేతల కంటి మీద కునుకులేదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ చర్యలు తీసుకుంటుందో, ఎక్కడ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతుందో, ఎక్కడ మనం అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని బయట పెడుతుందో, మన మీద కేసులు నమోదు చేస్తుందని చెప్పి భయంతో చచ్చిపోయే పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పుడు అనర్హత వేటు వేయాలంటూ ఒక పిటిషన్ ఏదైతే వచ్చిందో ఆ పిటిషన్ రావడంతో ఇప్పుడు పెద్దిరెడ్డి మరింత షాక్కు గురయ్యారు. ఖచ్చితంగా ఎన్నికల అఫిడవిట్లో తప్పుల తడాకాగా ఉన్నది అనేది మాట మాత్రం వాస్తవం. ఈ ఆస్తులకు సంబంధించి ఇప్పుడు బాధితులు ఇచ్చిన వివరాలను కూడా నాకు తెలిసి అవకాశం ఉంటే మరి కోర్టుకు విన్నవించవచ్చు. ఎందుకంటే బాధితులందరూ కూడా పెద్దిరెడ్డి లేదా ఆయన అనుచరులు, బంధువులు వీళ్ళు ఎవరైనా సరే బెదిరించి భయపెట్టి మా దగ్గర నుంచి ఆస్తులు లాక్కున్నారని చెప్తున్నారు. మరి వీటిని కూడా కోర్టుకి ఇస్తే వాటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మరి లాక్కున్న ఆస్తి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఖచ్చితంగా అది ఎన్నికల అఫిడవిట్లో పెట్టుండాలా, నీ పేరు మీద ఉన్న పెట్టుండాలి, నీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న పెట్టుండాలా. కానీ నువ్వు వాటిలో వేటిలోనూ పెట్టలేదు సరిగదా అంటే క్రిమినల్ కేసులను కూడా దాచిపెట్టడం, అంటే ఈయనేదో శుద్ధపోసని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయటం. క్రిమినల్ కేసులను ఎందుకు దాచిపెట్టాలి అంటే అక్కడ రాష్ట్ర ప్రజలకు వీడు అరాచకవాది అని తెలియకుండా ఉండాలి అనే ఉద్దేశంతో దాచిపెట్టినట్టు అయింది. సో ఇప్పుడు దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించి కానివ్వండి, వాటికి సంబంధించి కానివ్వండి. అయితే ఏదైతే ఇతర అంశాలు ఉన్నాయో ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాయో కానివ్వండి, అనర్హత వేటు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటివి. సో ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాల అనుగుణంగా ఈ నెలాఖరులో వరకు ఆ కేసునైతే వాయిదా వేయడం జరిగింది. సో పెద్దిరెడ్డి దానికి ఏం సమాధానం చెప్తాడో చూడాలా. ఇటుపక్క నుంచి కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఎటువంటి ఆధారాలు సమర్పిస్తారనే దాని మీద పెద్దిరెడ్డి భౌతివ్యం అయితే తేలిపోతుంది. ఖచ్చితంగా 100కు 200% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయబోతుంది అనేది మాత్రం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కానీ, రాష్ట్ర వైసీపీ నేతల్లో కానివ్వండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిలో కానివ్వండి తీవ్ర అలజడిని అయితే రేకెత్తించింది. ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి బలం 10కి తగ్గిపోవడమే కాకుండా తదుపరి అత్యధిక ఓట్లు వచ్చినటువంటి చల్లా రామచంద్రారెడ్డి విజేతగా నిలుస్తాడు, ఆయనను ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ అదనంగా మరొక ఎమ్మెల్యేను గెలుచుకుంటుంది, కూటమి అదనంగా మరొక సీటును తీసుకుంటుంది. అప్పుడు 165 సీట్లు కూటమికైతే 10 సీట్లు మాత్రం వైసీపీకి అవుతాయి. ఖచ్చితంగా రేపు అనర్హత వేటు పడితే జరిగేది మాత్రం ఇదేనని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తుంది.